రైట్. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం కొనసాగింది. పాలనా అంశాలపై మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చర్చించారు. 2 సెషన్లుగా మంత్రులు కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. ఇక తొలి సెషన్లో దస్త్రాల క్లియరెన్సు, అలాగే జిఎస్డిపి, వాట్సాప్ గవర్నెన్స్ మిషన్ కర్మయోగిపై చర్చిస్తున్నారు. అలాగే రెండవ సెషన్లో త్వరలో ప్రవేశపెట్టనున్నటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047 అంశాలపై చర్చించబోతున్నారు సీఎం చంద్రబాబు. సమర్థత, నాయకత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలని, పేదలకు పంచాలని చెప్పారు. 6 నెలల పాలనలో 12.94 వృద్ధి రేటు కనపడిందన్నారు. గత 5 ఏళ్ల విధ్వంసం వల్ల చాలా వెనకబడిపోయామని, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళుతున్నట్లు సీఎం తెలిపారు. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్, స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటి